వేసవిలో ఆల్కహాల్ తీసుకుంటే ఏమవుతుందో తెలుసా? చాలా ప్రమాదకరమైందండి. సమ్మర్లో వచ్చే సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వేసవి కాలంలో ఎప్పుడు ఏదో ఒక సమస్యలలో పడుతూనే ఉంటాం, కానీ ఆ సమస్యలకు దూరంగా ఉండటం చాలా అవసరం. వేసవిలో ఎండలు ఎక్కువ ఉండటం వల్ల మనం ఎంతో జాగ్రత్తగా ఉంటే మంచిది. అయినప్పటికీ చాలా మంది వేసవి కాలంలో ఎన్నో రకాల సమస్యలకు గురి అవుతూనే ఉంటారు. వేడి వలన ఎన్నో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ఇక మరికొందరు మద్యం సేవిస్తూ ఉంటారు. అయితే వేసవి కాలంలో మద్యం సేవించడం ఎంతవరకు మంచిది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వేడి వాతావరణంలో ఆల్కహాల్ లాంటి పానీయాలు నిజంగా ప్రమాదకరం. ఆల్కహాల్ మాత్రమే కాకుండా ఆల్కహాల్ తో కూడిన పానీయాలు కూడా వేసవి కాలంలో తీసుకోవడం చాలా ప్రమాదకరం. దీనివల్ల ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎండాకాలంలో డీహైడ్రేషన్ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే ఆల్కహాల్ తీసుకుంటే అప్పుడప్పుడు డీహైడ్రేషన్ సమస్య ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే వేసవి కాలంలో హైడ్రేట్ గా ఉండడం చాలా అవసరం. కానీ ఆ సమయంలో ఆల్కహాల్ తీసుకుంటే కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. వేసవి కాలంలో ఆల్కహాల్ తీసుకుంటే వికారం, నీరసం లాంటివి వస్తాయి. అంతేకాకుండా వడదెబ్బ కొట్టే అవకాశాలు ఉన్నాయి. వడదెబ్బ వలన స్పృహ కోల్పోవచ్చు, బ్రెయిన్ డ్యామేజ్ లాంటి ప్రమాదకరమైన సమస్యలు వస్తాయి, చనిపోయే అవకాశాలు కూడా ఉంది. ఎండాకాలంలో ఆల్కహాల్ తీసుకుంటే చర్మ సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు దీన్ని తీసుకోకుండా ఉంచితే చాలా మంచిది. హైడ్రేట్ గా ఉండేందుకు ప్రయత్నించాలి. ఎల్లప్పుడూ నీళ్లు, కొబ్బరి నీళ్లు, పండ్లు, రసాలు లాంటివి తీసుకోవాలి. ఇవన్నీ తీసుకుంటే శరీరం హైడ్రేట్ గా ఉంటుంది.